ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం స్టూడెంట్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం లా, జస్టిస్, చట్టము, న్యాయం, చట్టం అంటే ఏంటి, న్యాయం అంటే ఏంటి అనేటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ గురించి నేర్చుకుంటాం. ఎందుకంటే చట్టంలో ఎలాంటి లీగల్ ఇష్యూ అయినా లేదా ఎలాంటి కేసుని స్టడీ చేయాలన్నా ఈ టూ కాన్సెప్ట్స్ని కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది లేనప్పుడు వీ కాంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. ఏ కేసుని మనం అర్థం చేసుకోలేం. డిఫరెంట్ యాక్ట్స్ ఉంటాయి, చట్టాలు ఉంటాయి. కంపెనీ లా, కార్పొరేట్ లా, కాన్స్టిట్యూషనల్ లా, లేబర్ లా అండ్ క్రిమినల్ లా, ఇలాంటి అన్ని చట్టాలు, స్టాట్యూట్స్, గవర్నమెంట్ రూల్స్, గవర్నమెంట్ ఆర్డర్స్, ఆర్డినెన్స్, ఇవన్నీ కూడా అన్ని లెజిస్లేషన్ అంటే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చేసేటువంటి ప్రతి శాసనం కూడా చట్టం అని అనొచ్చు. ఇది ఏ ఉద్దేశంతో వీటిని రాశారు, ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కలిగేటువంటి ఆ ఫలితమే, ఎక్స్పెక్ట్ చేసే ఫలితమే జస్టిస్ అంటే సమాజంలో రైచియస్ లైఫ్ని, లా ఎయిమ్స్ ఎట్ రైచియస్ లైఫ్, సంథింగ్ గుడ్, సంథింగ్ నోబెల్. ఎలాగా మంచి అని అంటే వితౌట్ డూయింగ్ ఎనీ హార్మ్, ఇతరులకి ఎలాంటి హాని కానీ, కష్టం కానీ, నష్టం కానీ కలిగించకూడదు. పోతే న్యాయాన్ని గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఏముందంటే, డెఫినేషను అందరూ ఏకగ్రీవంగా అంగీకరించినటువంటి డెఫినేషన్ ఒకటి ఉంది. ఎవ్రీ మ్యాన్ మస్ట్ బి గివెన్ హిజ్ డ్యూ. ప్రతి ఒక్కరూ, మ్యాన్ ఆర్ ఉమెన్, తను ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆ డ్యూ అనేది ఇవ్వగలిగినప్పుడు, పొందినప్పుడు అతను జస్టిస్ చేసినట్టే. ఉదాహరణకి ఒక విద్యార్థి విద్యా సంస్థలో చదువుకుంటున్నాడు. అతను ఫీజు కట్టి చదువుకున్నప్పుడు తగినంత ఎడ్యుకేషన్ని టీచర్స్ ద్వారా మంచి టీచింగ్ పొందినప్పుడు మంచి ఎడ్యుకేషన్ వచ్చింది, సో జస్టిస్ జరిగిందని అర్థం. మంచి ఎడ్యుకేషన్ లేదంటే జస్టిస్ లేదని. ఒక ఎంప్లాయీ ఉంటాడు, ఒక ఆర్గనైజేషన్లో పనిచేసినప్పుడు ఆ పనికి తగిన రెమ్యూనరేషన్ పొందుతున్నా అంటే జస్టిస్ ఇస్ డన్ టు దట్ మ్యాన్ అని. అంతేకాదు, ఆ ఎంప్లాయీ తీసుకునేటువంటి ఆ శాలరీకి, ఆ వేజెస్కి తను ఈ హ్యాస్ టు రెండర్ గుడ్ సర్వీస్ ఆల్సో. మంచి సర్వీస్ కూడా అతను చేయగలగాలి. సర్వీస్ చేయగలిగినప్పుడు అతను ఆ ఆర్గనైజేషన్కి న్యాయం చేశాడు అని అర్థం. సో అది జస్టిస్ అంటే క్లుప్తంగా. అంటే చట్టం అనేది ఒక రా మెటీరియల్, గోల్డ్ లాగా. గోల్డ్ నుంచి మనం రకరకాల మనకు కావాల్సినటువంటి జ్యువెలరీ తయారు చేసుకుంటున్నాం. మిల్క్ రా మెటీరియల్, ఒక చట్టం అనుకుందాం. దాని నుంచి మనకు కావాల్సినటువంటి మజ్జిగ, పెరుగు, నెయ్యి, ఇలాంటివన్నీ తయారు చేసుకుంటున్నాం. అదే అంటే కోరుకున్నటువంటి ఆ ఎక్స్పెక్టేషన్, ఆ రిజల్ట్ అనేది న్యాయం అని చెప్పచ్చు, జస్టిస్ అని చెప్పచ్చు. అయితే ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ మెడిసిన్ ఉంది. రోగానికి ఆ మెడిసిన్ ఇస్తాం, నయం అవ్వాలి, రోగం సెటరేట్ అవ్వాలి అనే ఉద్దేశంతో, అప్పుడు న్యాయం జరిగినట్టు. మెడిసిన్ వాడినా కూడా, ప్రిస్క్రిప్షన్ ఆఫ్ మెడిసిన్ వాడినా కూడా అక్కడ న్యాయం జరగలేదు అంటే హెల్త్ రికవర్ కాలేదు, బిల్ హెల్త్ అలాగే ఉంది, ఆరోగ్యం రావడం లేదు అంటే న్యాయం జరగలేదని అర్థం. అంటే ప్రిస్క్రిప్షన్ ఆఫ్ మెడిసిన్ ఒక్కోసారి గుడ్ రిజల్ట్ ఇస్తూ ఉంది, జస్టిస్ జరుగుతూ ఉంది, ఒకసారి జరగకపోవచ్చు. అలాగే ప్రిస్క్రిప్షన్ ఆఫ్ లా ఏంటి? లా అంటే ప్రిస్క్రైబ్ చేస్తున్నామా, ఆ కంపెనీ లా అని, కాన్స్టిట్యూషనల్ లా అని, లేబర్ లా అని, ఇంకో క్రిమినల్ లా అని, మనం ఈ తప్పు చేస్తే ఇలాంటి శిక్ష, ఈ పనికి ఇది, ఈ పనికి ఇది అనేటువంటి ఒక ప్రిస్క్రిప్షన్ పెట్టుకుంటాం. అదే చట్టం అంటే లా. కానీ ఆ లా అనేది సమ్టైమ్స్ జస్టిస్ని, న్యాయాన్ని కలుగజేయకపోవచ్చు, జస్ట్ లైక్ మెడిసిన్ లాగా. సో అందుకే జూరిస్టులు ఏమన్నారంటే, లా మే బీ అన్లాఫుల్ సమ్టైమ్స్. ఒకవేళ అన్లాఫుల్ కాకపోయినా అన్జస్ట్, సరైనదిగా ఉండదు. సరైనదిగా లేనప్పుడు నీకు న్యాయం జరగనట్టే కదా. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఉదాహరణకి కొన్ని చట్టాలు, లెజిస్లేషన్స్, పార్లమెంట్లోనూ అసెంబ్లీల్లోనూ మనం రకరకాల చట్టాలు, గవర్నమెంట్ రూల్స్, ఆర్డర్స్, లెజిస్లేషన్స్ పాస్ చేస్తున్నాం. దేనికి? న్యాయం కోసం, సమాజంలో మంచి కోసం, సమాజంలో సిచ్యువేషన్ మంచి గుడ్ ఆర్డర్లో సమాజం ఉండడం కోసం, అందరికీ న్యాయం చేయడం కోసం, మంచి చేయడం కోసం. ఉదాహరణకి కొన్ని ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉంటాయి న్యాయం కలిగించవచ్చు, కొన్ని న్యాయం చేయకపోవచ్చు, మేబీ అన్లాఫుల్, మేబీ అన్జస్ట్. ఉదాహరణకి ఇప్పుడు మన దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి రాష్ట్రంలోనూ ఈ వెల్ఫేర్ స్కీమ్స్, వెల్ఫేర్ లెజిస్లేషన్స్ అంటారు, సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చేటువంటి లెజిస్లేషన్స్ చాలా వచ్చాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి, లేడీస్కి, స్త్రీలకి ఉద్యోగంలో రిజర్వేషన్స్ అని కొన్ని చట్టాలు, ఫైనాన్షియల్ బెనిఫిట్స్, ఎడ్యుకేషన్లోను. తర్వాత అంతేందుకు, ఈవెన్ ఫ్రీ బస్సెస్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ బస్సెస్, టికెట్ లేకుండా ప్రయాణం చేయొచ్చు ఎంత దూరమైనా సరే. మగవాళ్ళకి లేదు, ఆడవాళ్ళకి మాత్రమే. మగవాళ్ళకి
డెనై చేస్తూ, కాదంటూ స్త్రీలకు మాత్రమే అన్ని ప్రివిలేజెస్, అన్ని వెల్ఫేర్ లెజిస్లేషన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఏ ఉద్దేశంతో అయితే ఆ చట్టాన్ని మీరు ప్రవేశపెట్టారో, దేనికి? ఎంపవర్మెంట్, స్త్రీ యొక్క ఎంపవర్మెంట్, సాధికారిత. అంటే ఆవిడ కూడా మగవాళ్ళతో సమానంగా స్త్రీలందరూ ఉండాలి. వివేకానంద చెప్పాడు, ఎప్పుడైతే స్త్రీ మగవాళ్ళతో పాటు సంపాదిస్తుందో, స్టేటస్ని పొందుతుందో, దేశం అభివృద్ధి చెందుతుంది అని. ఇట్స్ గుడ్ ప్రిన్సిపల్. ఎందుకంటే వివేకానంద నుంచి కూడా, గాంధీ నుంచి చెప్పినటువంటి సూత్రాలు ఇవన్నీ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, బాగుంది. కానీ ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ టూ మెనీ ప్రిన్సిపల్స్, ఎక్కువగా విపరీతమైన లెజిస్లేషన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఉమెన్, స్త్రీలకి అనుకూలంగా ఈ లెజిస్లేషన్స్ ఎప్పుడైతే తయారు చేశారో, బ్యాలెన్స్, ఆ ఆర్టికల్ 14 ఈక్వాలిటీ, 16 వివక్షత లేకుండా అన్ని అవకాశాలు ఇవ్వడం, అండ్ 21 హ్యూమన్ డిగ్నిటీ, అంతే కదా. 14 and 16 ఉన్నప్పుడే హ్యూమన్ డిగ్నిటీ కూడా, ఆ హ్యూమన్ లిబర్టీ, హ్యూమన్ డిగ్నిటీ అనేది ఆర్టికల్ 21 అనేది నెరవేరుతుంది. సో ఏ ఉద్దేశంతో అవి ఇచ్చారో, ఇది జస్టిస్ కలెక్ట్ చేయడం కోసం, అక్కడ బ్యాలెన్స్ మిస్ అయిపోయి ఒకవైపునే వీళ్ళు పైకి అభివృద్ధిలోకి రావడము, అవి రావాలి, కాదని లేదు, ఇట్స్ వెరీ గుడ్ థింగ్. బట్ టూ మెనీ లెజిస్లేషన్స్ ఎప్పుడైతే వాళ్ళకి అనుకూలంగా ఇచ్చినారో, వాళ్ళు పై తారాస్థాయికి వస్తున్నారో, వీళ్ళు అడుగు ఇంకా కిందకి వెళ్ళిపోతున్నారు. మరి ఈక్వాలిటీ అనేది మళ్ళీ ఏ ఉద్దేశంతో మీరు తయారు చేశారో, జస్టిస్ ఏంటి ఇక్కడ? ఈక్వల్గా ఉండాలి, హ్యూమన్ ఎంపవర్మెంట్ జరగాలనేది ఉద్దేశం. మరి ఆ ఉద్దేశం అనేది, ఆ జస్టిస్ అనేది రివర్స్ అయిపోయిందిగా, ఇంజస్టిస్కి దారితీస్తుంది కదా లెజిస్లేషన్స్. అంటే కొన్ని లెజిస్లేషన్స్, కొన్ని చట్టాలు, కొన్ని ఆర్డర్స్ న్యాయానికి బదులు అన్యాయానికి కూడా దారితీసే అవకాశం ఉంది. అందుకే అన్నారు జ్యూరిస్టులు ఏమని అన్నారు అంటే, ఇట్ మే బి లాఫుల్, అన్లాఫుల్ సమ్టైమ్స్ ది లా, సమ్టైమ్స్ ది లా ఈజ్ అన్జస్ట్ ఆల్సో, అన్జస్ట్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఇదే ఎగ్జాంపుల్. అండ్ ఇంకొకటి 2 ఎగ్జాంపుల్స్ ఇస్తా. 498 ఉంది ఐపీసీలో, అంటే డొమెస్టిక్ వైలెన్స్, డౌరీ హెరాస్మెంట్. ఇలాంటి సందర్భంలో ఆ వ్యక్తి, విక్టిమ్ యొక్క హస్బెండ్, ఆ స్త్రీ యొక్క భర్త, వాళ్ళ హస్బెండ్ యొక్క పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని పిలిచి ప్రాసిక్యూట్ చేసి, తరో ఇన్వెస్టిగేషన్ చేసి శిక్షించాలా అనేటువంటి ఆ ప్రొవిజన్ని పూర్తిగా మిస్యూజ్ చేయడం వల్ల, అంటే ఆ చట్టం అనేది ఇక్కడ ఏమైంది? అన్జస్ట్గా తయారైపోయింది, అన్లాఫుల్ కాదు, అన్జస్ట్గా మారింది. అంటే ప్రతి ఒక్కరు ఎక్స్ప్లాయిట్ చేయడమే. 95% ఆఫ్ కేసెస్ అన్నీ కూడా ఫాల్స్ అని చెప్పి సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది. చాలా ఫాల్స్ కేసెస్ వస్తున్నాయి. కాబట్టి అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పిందంటే, 2025 సెప్టెంబర్, అక్టోబర్లో 498 ఇలా డొమెస్టిక్ వైలెన్స్ లేదా డౌరీ హెరాస్మెంట్ కేసుని ఎవరన్నా పెట్టినట్టయితే, ఈ గవర్నమెంట్ మన ప్రొవిజన్లో ఉన్నట్టుగా, క్రిమినల్ లాలో ఉన్న ప్రొవిజన్ని, ఐపీసీలో ఉన్న ప్రొవిజన్ యాజ్ ఇట్ ఈస్ కళ్ళు మూసుకొని అనుసరించొద్దండి. యూనిట్గా కేసు పెట్టద్దండి. డోంట్ పుట్ అప్ ఎఫ్ఐఆర్ ఏం పెట్టద్దండి. స్టడీ చేయండి తరోగా. ఆ వ్యక్తి యొక్క పేరెంట్స్ని, బ్రదర్స్ని, సిస్టర్ని, ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ పిలిచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దండి, ట్రబుల్ కలిగించద్దండి, ఫ్యామిలీని డిస్లొకేట్ చేయొద్దండి. కేవలం ఆ వ్యక్తిని మాత్రమే, అంటే ఆ ఉమెన్ యొక్క హస్బెండ్ని మాత్రమే, విక్టిమ్ యొక్క హస్బెండ్ని మాత్రమే పిలిచి ఎంక్వైరీ చేయండి. 1 month 2 months టైం తీసుకోండి. ఆఫ్టర్ తరో ఇన్వెస్టిగేషన్లో ఎప్పుడైతే ప్రూఫ్ అవుతుందో, అతను ఆ నేరం జరిగిందంట ప్రూఫ్ అయినప్పుడు, అప్పుడు ఎఫ్ఐఆర్ పుటప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి అలహాబాద్ హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ని ఫాలో అవ్వమని చెప్పి హానరబుల్ సుప్రీంకోర్టు కూడా అన్ని స్టేట్స్కి ఆ డైరెక్షన్ పాస్ ఆన్ చేసింది. ఈ ఫాలో ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ అలహాబాద్ హైకోర్ట్ అనేసి. ఇట్స్ ఎ వెరీ ఎగ్జైటింగ్ డైరెక్షన్. బాగుంది అది. అంటే ఇక్కడ ఏం చెప్తా ఉందనంటే, ఇవన్నీ కూడా ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. 497 అడల్టరీ ఉంది. అడల్టరీలో అన్ని బాటిల్ నెక్సే. ఆ షైనీ కేసు పెట్టాడు. తర్వాత 2018లో ఆ పిల్లలకి అనుగుణంగా వీళ్ళు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, వెర్డిక్ట్. అసలు అడల్టరీ అనేది నేరమే కాదు, ఎందుకు నేరంగా భావించాలా, ఇంతకాలం అనవసరంగా మచ్ అబౌట్ నథింగ్ చేశారు అంటే, ఈ ప్రొవిజన్ని, ఈ లాలో ఉన్న ప్రొవిజన్ తీసుకొని మచ్ అబౌట్ నథింగ్ చేశారు. నంబర్ ఆఫ్ కేసెస్ ఫైల్ అయినాయి, టైం వేస్ట్ కోర్టుకి. 498 లాగా ఇది కూడా టైం వేస్ట్. కాబట్టి అసలు అది నేరమే కాదు, దాన్ని మనం ఒక గ్రౌండ్గా, అది అడల్టరీని గ్రౌండ్గా తీసుకోవాలి. దేనికి? డైవర్స్కి. ఆమె యొక్క హ్యూమన్ డిగ్నిటీని, ఆమె యొక్క స్త్రీ యొక్క అటానమీ, ఫ్రీడమ్ని కాపాడుదాం, గౌరవిద్దాం అని అన్నారు. అంతే. సో ఇక్కడ ఇవన్నీ ఈ 3-4 ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నాయంటే, మనకు లా మే బీ అన్లాఫుల్, మే బీ అన్జస్ట్,
ఇంట్లాగా జస్టిస్ని కలిగిస్తాయి, ఒకసారి కలిగించకపోవచ్చు, కలిగించలేదు ఆల్రెడీగా కొన్ని విషయాల్లో అనేది మనకు ప్రూవ్ చేస్తుంది. సో చట్టము, న్యాయం ఈ యొక్క లాంగ్ సుదీర్ఘమైన ప్రయాణంలో ప్రతి కేసు కూడా ఒక్కొక్క అనుభవాన్ని మనకు ఒక్కొక్క గుణపాఠాన్ని చెప్తా ఉంది. అది చెప్తాడు మన్రో స్మిత్ అనేటువంటి ఒక గ్రేట్ థింకర్, లీగల్ థింకర్. ఎవ్రీ కేస్ ఈజ్ అన్ ఎగ్జైటింగ్ ఎక్స్పీరియన్స్ అంటాడు. పోతే అమెరికాలో ఒక చీఫ్ జస్టిస్ ఉన్నారు, వెండెల్ హోమ్స్ అని. అతను ఈవెన్ అట్ ది ఏజ్ ఆఫ్ 93 అతను చీఫ్ జస్టిస్గా పనిచేసేవాడు అమెరికాలో. అతను ఒక మాట అంటాడు, ది పాత్ ఆఫ్ లా అనేటువంటి బుక్లో ఎక్స్పీరియన్స్ ఈజ్ ది బెస్ట్ గైడ్. దాని మించిన గైడే లేదు మనకు. ఈవెన్ రీజన్ మే మిస్లీడర్స్, రీజన్ కూడా ఒకసారి మనం మిస్లీడ్ చేసే అవకాశం ఉంది. ఎక్స్పీరియన్స్ ఈజ్ బిలీవబుల్, అది మనకు నిజమైనటువంటి రిలియబుల్ గైడ్ అని అంటాడు. అది చెప్తూ, ఆ విషయాన్ని చెప్తూ, చట్టం ఎన్ని రకాలుగా మారిపోయిందంటే 3 రకాలుగా మారిపోయింది అంటాడు. రీఇటరేషన్ ఆఫ్ అర్లియర్ రూల్స్. రీఇటరేషన్ అంటే యాజ్ ఇట్ ఈస్గా మనం అనుసరించడం ఓల్డ్ రూల్స్ని. రోట్ లెర్నింగ్ అంటారు. ఎడ్యుకేషన్లో విద్యార్థులు కొంతమంది మీనింగ్ఫుల్ లెర్నింగ్, అర్థం చేసుకొని సబ్జెక్ట్ని బాగా నేర్చుకొని అప్లై చేసుకొని స్టడీ చేస్తారు. కొంతమంది రోట్ లెర్నింగ్, అర్థం అవసరం లేదు, బైహార్ట్ చేయడము, ఆ బైహార్ట్ చేసేసి యాజ్ ఇట్ ఈస్గా వామిటింగ్ ఇన్ ది ఎగ్జామినేషన్. అది స్నేహితుడైన సినిమాలో హీరో విజయ్ మీనింగ్ఫుల్ లెర్నింగ్, అతను మీనింగ్ఫుల్ లెర్నింగ్ చేసుకుని క్రియేటివ్ అండర్స్టాండింగ్ వస్తుంది, మంచి సొల్యూషన్స్ ఉంటాయి అతనికి, వెస్టీజియల్ సొల్యూషన్స్ ఫర్ హిజ్ మీనింగ్ఫుల్ లెర్నింగ్. వెరస్ హిజ్ ఫ్రెండ్ శ్రీను అనేటువంటి వ్యక్తి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇద్దరు. ఆ సీన్ అనేటువంటి వ్యక్తి, నాకు మీనింగ్ అవసరం లేదు, అర్థం చేసుకోవాల్సిన అండర్స్టాండింగ్ అవసరం లేదు, మీనింగ్ అవసరం లేదు, జస్ట్ బై హార్ట్ రోట్ లెర్నింగ్ అండ్ వామిటింగ్ ఇన్ ఎగ్జామినేషన్, గెటింగ్ గుడ్ మార్క్స్, అదే నాకు కావాలి అంటాడు. దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటని తర్వాత అది వేరే విషయం. సో ఇక్కడ రోల్ లెర్నింగ్ ఎలాగా అంటే రీఇటరేషన్ అంటే అర్లియర్ రూల్స్ని యాజ్ ఈజ్ గుడ్గా ఫాలో అయిపోవడం వితౌట్ అండర్స్టాండింగ్. రెండోది ఏంటంటే ఫ్లాట్ అవుట్ మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ అర్లియర్ రూల్స్. అసలు ఇంకా అండర్స్టాండింగ్ అది అండర్స్టాండింగ్ అటు ఇటు చేసుకోవడం కాదు, ఇది పూర్తిగా మిస్అండర్స్టాండ్ చేసుకోవడం ఆ రూల్స్ని. ఇప్పుడు మనం కొన్ని చూసాం ఇంతకుముందు. అడల్టరీలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. 2018లో ఆనరబుల్ సుప్రీంకోర్ట్ డెలివర్డ్ దట్ అడల్టరీ లా. అది జడ్జిమెంట్ లా అని అనుకుందాం. ఇట్స్ ఎ వెరీ ఎక్సైటింగ్ వన్, వెరీ ఇంట్రెస్టింగ్ వన్. కానీ అది ఉద్దేశం ఏంటి? సదుద్దేశం చాలా బాగుంది. స్త్రీలను గౌరవిస్తాం, వాళ్ళకుండే సెక్షువల్ అటానమీని గుర్తిస్తాం, భార్యాభర్తల మధ్య స్ప్లిట్స్ వచ్చాయి, లేదు ఇల్లీగల్ కాంటాక్ట్ డెవలప్ అయింది, వాళ్ళకి ఒక డైవర్స్ని, దీన్ని ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్ని ఒక డైవర్స్కి గ్రౌండ్గా చూపించుకుందాం, సొల్యూషన్ తీసుకుందాం, ఎస్ఈజిఎల్ సొల్యూషన్గా భావిస్తాం అని అంటారు. మంచి జడ్జిమెంట్. దాన్ని కొంతమంది ఏం చేస్తారు, మిస్అండర్స్టాండ్ చేసుకొని మిస్ఇంటర్ప్రిట్ చేసుకునేస్తారు. అది ఫ్లాట్ అవుట్ మిస్అండర్స్టాండింగ్. ఇదేంటి ఎలా ఇచ్చారు జడ్జిమెంట్ అనేసి బయటకు చెప్పడం లేదు, విమర్శించుకున్నారు. దట్స్ నాట్ గుడ్. ఇట్స్ వండర్ఫుల్ జడ్జిమెంట్. దాన్ని అర్థం చేసుకోవాలి, మిస్అండర్స్టాండింగ్ కాదు. ఇక్కడ ఫ్లాట్ అవుట్ మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ ఓల్డ్ రూల్స్, అదొక టైప్ ఆఫ్ చట్టాలు. ఇంకొక చట్టం ఉంది, అదేంటంటే క్రియేటివ్ ఫిక్షన్. చట్టాన్నిలో క్రియేటివిటీని, లీగల్ క్రియేటివిటీని మిక్స్ చేయడం, రంగలించడం. జడ్జెస్ చాలామంది చేసేది అదే. ఇప్పుడు వచ్చినటువంటి ఈ చట్టాలన్నీ కూడా అడల్టరీ లా కానీ, ట్రాన్స్జెండర్ చట్టం కానీ, శబరిమల కానీ, ఇవన్నీ కూడా ఈ లేటెస్ట్ చట్టాలన్నీ కూడా రిజల్ట్ ఆఫ్ ది క్రియేటివిటీ, లీగల్ క్రియేటివిటీ ఇన్ ది జ్యుడిషియరీ. సో లీగల్ ఫిక్షన్ దేనికి అంటే ఫర్ వెస్టీజియల్ సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ కాకపోయినా ఇమీడియట్ సొల్యూషన్ అన్నమాట వాటికి. ప్రస్తుతానికి ఆ సిచ్యువేషన్ బట్టి కేసుకి డిఫరెన్స్ ఉంటుంది, కేసుకి అప్లికేషన్ ఆఫ్ రూల్స్, ఆ లీగల్ ప్రిన్సిపల్స్ అప్లై మారుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ వెస్టీజియల్ సొల్యూషన్ అంటారు. అంటే ఆ సిచ్యువేషన్ తగినటువంటి సొల్యూషన్ ఇవ్వాలి, అందుకోసం అని అంటాడు. సో ఈ ప్రయత్నంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ అమెరికా వ్యక్తిని చెప్పాను కదా, వెండెల్ హోమ్స్ అని. ఆ వెండెల్ హోమ్స్ ఏం చెప్తాడంటే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాడు. సమాజంలో గుడ్ మ్యాన్, బ్యాడ్ మ్యాన్ ఇద్దరు ఉంటారు. గుడ్ మ్యాన్ థీసిస్, బ్యాడ్ మ్యాన్ థీసిస్ వేరుగా ఉంది. గుడ్ మ్యాన్ ఏంటంటే హీ హ్యాస్ ది కన్సైన్స్, అంతరాత్మ అనేది ఉంటుంది, అతను చేసిన మంచి చెడు కానీ ఎవ్రీథింగ్ హీ నోస్ వెరీ వెల్. వెరస్ బ్యాడ్ మ్యాన్ వాట్ థీసిస్ ఏంటంటే అతని కన్సైన్స్ ఉండదు. అతను చెప్పేది ఏంటంటే హీ ఎక్స్పెక్ట్స్ సంథింగ్ డిఫరెంట్. కోర్టులో తను డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది తనకు. అదేంటంటే లీగల్ డ్యూటీ ఆఫ్ ది కోర్ట్ ఈజ్ టు డూ జస్టిస్ టు బోత్ గుడ్ మ్యాన్ అండ్ బ్యాడ్ మ్యాన్.
గుడ్ మ్యాన్కే కాదు, బ్యాడ్ మ్యాన్కి కూడా జస్టిస్ చేయాలి, జస్టిస్ జరగాలి, దట్ ఈస్ ది లీగల్ డ్యూటీ అని అంటాడు. బ్యాడ్ మ్యాన్ తీసిస్తుంది అని చెప్తాడు చీఫ్ జస్టిస్ వెండెల్ హోమ్స్. ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వ్యక్తి థెఫ్ట్ చేశాడు, దొంగతనం, లేదు చిన్న అడల్టరీ, లేదు ఇంకొక నేరం. అతనికి క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ ఎంత ఇవ్వాలి? 2 ఏళ్ళ, 3 ఏళ్ళ, 5 ఏళ్ళ, లైఫ్ రా? లేకపోతే చిన్న కేసు అనుకో, అతన్ని క్షమించి దండించి వదిలేయడమా, క్షమాభిక్ష పెట్టి? లేదు ఫైన్ ఇంపోజిషన్ అనుకో, ఎంత ఇవ్వాలి? 5,000, 10,000, 1000, 2,000? అతని యొక్క పరిస్థితిని బట్టి, ఫైనాన్షియల్ కండిషన్ బట్టి ఇవ్వాలి. ఏమి లేని వాడికి 5,000, 10,000 ఇంపోజిషన్ ఇచ్చామంటే ఫైన్ అతను కట్టలేడు. సో అక్కడ బ్యాడ్ మ్యాన్ థీసిస్ ఏంటంటే, బ్యాడ్ మ్యాన్ కూడా అంత న్యాయం అనేది, పనిష్మెంట్ అయినా సరే, అది ఫైన్ కానీ ఇంకేదన్నా కానీ, దండించడం కానీ, ఎలాంటి విషయంలో కూడా అతనికి జస్టిస్ అనేది జరగాలి. అతన్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు బ్యాడ్ మ్యాన్. సో జడ్జ్, ది లాయర్ మస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్, దాన్ని దృష్టిలో పెట్టుకోగలగాలి అని అంటాడు. అంటే జస్టిస్ అనేది ఎప్పుడు బయటికి ఉద్భవిస్తుందంటే, జడ్జెస్ యొక్క క్రియేటివ్ ఫిక్షన్ ప్లస్ ప్రొఫెసీ అంటే ముందే చట్టం అనేది ముందే నిర్ణయించబడదు. ఇవన్నీ సోకాల్డ్ మనం అనుకునే ఈ చట్టాలు అన్నీ కూడా ఓన్లీ గైడ్ లైన్స్, లాయర్స్కి, జడ్జెస్కి ఒక గైడ్ లైన్స్ అన్నమాట. క్రియేటివిటీ, లీగల్ క్రియేటివిటీ ప్లస్ ప్రొఫెసీ, ప్రిడిక్షన్, అప్పటికప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టి, ఫెల్ట్ నెసెసిటీస్ ఆఫ్ ది టైం, ఫెల్ట్ నెసెసిటీస్ ఆఫ్ ది సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ యొక్క పరిస్థితులను బట్టి ఈ రెండింటిని రంగలించి, ఫెల్ట్ నెసెసిటీస్ ఆఫ్ ది సిచ్యువేషన్ ప్లస్ లీగల్ క్రియేటివిటీ ఆఫ్ ది జడ్జెస్ అండ్ లాయర్స్, ఈ రెండింటి నుంచి జస్టిస్ అనేది ఉద్భవిస్తుంది అంటాడు. అండ్ ఫైనల్గా కరెక్ట్గా చెప్పాలంటే, ఇంకా కన్క్లూషన్లో, జస్టిస్ అనేది ఒక ఎగ్లిటేరియన్ ప్రిన్సిపల్ నుంచి వస్తుంది అంటాడు. అది నేను చెప్పిన విషయం కాదు. జాన్ రాల్స్ అండ్ రొనాల్డ్ డ్వర్కిన్, వీళ్ళిద్దరూ ఈ గ్రేట్ లీగల్ థింకర్స్ చెప్పేటువంటిది జూరిస్ప్రుడెన్స్లో చెప్పిన విషయం ఏంటంటే, జస్టిస్ విల్ ఎమర్జ్ ఫ్రమ్ ది ఎగ్లిటేరియన్ ప్రిన్సిపల్, ఎగ్లిటేరియన్ సొసైటీ. ఎక్కడైతే సమానత్వం అనేది ఉంటుందో, ఆపర్చునిటీస్లో కావచ్చు, స్టేటస్లో కావచ్చు, అన్నిట్లో అంత అచీవ్మెంట్ లేకపోయినా అట్లీస్ట్ కూడు గుడ్డ నివాసం, ఈ డైర్ నెసెసిటీస్ని పొందగలుగుతారు అందరూ కూడా, జస్టిస్ జరిగినట్టే. ఈరోజు మరి సమాజంలో చాలా వరకు విదేశాల్లో, అన్ని దేశాల్లోనూ జరిగింది. ముఖ్యంగా మన దేశంలో కూడు గుడ్డ నివాసం అనేది ఇంచుమించు చాలామందికి అంత ఇంత పొందగలిగారు. అంటే ఈ ఎగ్లిటేరియన్ సొసైటీ మనం అంత ఇంత సాధించగలిగాం. దేర్ ఇన్ లైస్ ది జస్టిస్, అది నిజమైన జస్టిస్కి ఒక పునాది అని చెప్పంటారు ఈ గ్రేట్ థింకర్స్ ఇద్దరు. ఇది చట్టం అంటే ఏంటి, న్యాయం అంటే ఏంటి అనే దాని మీద చిన్న విశ్లేషణ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని, లైక్ చేసి ఇష్టపడతారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.